Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 6 in our project journey. So guys, ఇప్పుడు వరకు మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ చూసాం, ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ చూసాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో మనం ఒక మినీ ప్రాజెక్ట్ కూడా చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాగిన్ పేజ్. గాయస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఒకటి, మనం టాపిక్స్ నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న టాపిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ మనం రాసిన కోడ్ అనేది ఎక్కడన్నా స్టోర్ చేస్తున్నామా? లేదు. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, మనం ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని గిట్ హబ్లో ఎలా స్టోర్ చేయాలి. సో గాయస్, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. వాట్ ఈస్ గిట్, వాట్ ఈస్ ద గిట్ హబ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్, అసలు రెండు ఒకటేనా, రెండు వేరువేరా, అసలు వాట్ ఆర్ ది కమాండ్స్ ఆఫ్ గిట్ టు పుష్ ది కోడ్ ఇంటూ గిట్ హబ్. సో గైస్, మనం మొత్తం క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్తో నేను ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తా. సో గైస్, డోంట్ స్కిప్ ది వీడియో. సో గైస్, డోంట్ ఫర్ ది లేట్. సో గైస్, ఎవరైతే మన వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఇస్ డే 6 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే, వాట్ ఈస్ గిట్ అండ్ గిట్ హబ్, అండ్ వాట్ ఈస్ గిట్ కమాండ్స్, అండ్ హౌ టు పుష్ కోడ్ ఇన్ గిట్ హబ్. సో గైస్, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, సో గైస్ ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో, సో గైస్ ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. ఎందుకంటే మనం ఆ వీడియోలో అసలు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్తో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసాం గైస్. సో ఈరోజు మనం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ని మనం ఎలా గిట్ హబ్లో పుష్ చేయాలో చూద్దాం గైస్. సో ముందు మీకు కోడ్ ఎలా రాయాలో వస్తేనే గైస్ మీరు అసలు ఆ కోడ్ని గిట్ హబ్లో ఎలా పుష్ చేయాలో తెలుసుకుంటారు. సో అందుకే ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. సో మీకు క్లారిటీగా అర్థం అవుద్ది అసలు కోడ్ ఎలా రన్ చేయాలి, రాసిన కోడ్ని ఎలా గిట్ హబ్లో పుష్ చేయాలి. సో కమింగ్ టు ది పాయింట్. సో గైస్, ఈరోజు మన టాపిక్స్ ఏంటి, వాట్ ఈస్ గిట్, వాట్ ఈస్ గిట్ హబ్, వాట్ ఆర్ ది గిట్ కమాండ్స్, సో హౌ మెనీ వేస్ టు పుష్ కోడ్ ఇంటూ గిట్ హబ్. సో గైస్ మొత్తం మనం క్లారిటీగా చూద్దాం ఇవాళ. సో గైస్, ఫస్ట్ టాపిక్ ఏంటి మనది, వాట్ ఈస్ గిట్. సో గైస్, డెఫినేషన్ ఆఫ్ గిట్ ఈజ్, సో గిట్ ఈజ్ అండ్ ఓపెన్ సోర్స్. సో గైస్, ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, గిట్ ఈజ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఏంటి గైస్, గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అసలు వర్షన్ అంటే ఏంటి, కంట్రోల్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. సో గైస్, గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ దట్ హెల్ప్స్ డెవలపర్స్ టు ట్రాక్ చేంజెస్, కొలాబరేట్ విత్ అదర్స్ అండ్ మేనేజ్ దేర్ కోడ్ ఎఫిషియెంట్లీ. ఒక్క మొక్క అర్థం కాలేదన్న. సో గైస్ డోంట్ వర్రీ, మనం ఎలా చెప్తాం, ఫస్ట్ బెంచ్లో ఉన్న ఫస్ట్ స్టూడెంట్ కాదు, లాస్ట్ బెంచ్లో ఉన్న లాస్ట్ స్టూడెంట్ కూడా అర్థమైంది గైస్. ఇప్పుడు ఏంటి, గిట్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గైస్. ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కూడా మొత్తం చెప్తా. సో గైస్, ఇక్కడ మీకు ఇమేజెస్ కనపడుతున్నాయా, ఇల్లు ఇమేజెస్ గైస్. ఇక్కడ ఏంటంటే నేను పెయింట్లోకి వెళ్ళి ఒక ఇమేజ్, ఒక హౌస్ ఇమేజ్ పెయింట్ చేశాను గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు నాకేంటంటే నేను ఇలా ఉన్న ఇల్లుని ఇలా చేశాను గైస్. ఓకేనా. అంటే గైస్, ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే గైస్, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకోండి గైస్. అంతెందుకు, మనం ఇప్పుడు ఫోన్పే యూజ్ చేస్తున్నాం గైస్. మనం ఫోన్పే అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అప్డేట్ గైస్. మనం యాప్ కానీ వెబ్సైట్ అని కానీ యూజర్కి అట్రాక్టివ్గా కనపడతాకి మనం అప్డేట్ చేసుకోవాలి, అంతేనా గైస్. అప్డేట్ చేసుకుంటే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు అప్డేట్ చేసుకుంటే గిట్ ఎందుకు గైస్. గిట్ ఎందుకంటే ఇక్కడ ఏంటి, గిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఇది ప్రతి వర్షన్ని కంట్రోల్ చేద్ది. కంట్రోల్ అంటే ఏంటన్నా అంటే నేను చెప్తా చూడండి గైస్. ఇక్కడ ఏంటంటే మనం ఒక పెయింట్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ డ్రా చేసాం గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే గైస్, ఇక్కడ మీకు 2 ఆప్షన్ కనిపిస్తాయి. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే పెయింట్ డ్రా చేస్తామో మనం బ్యాక్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఫ్రంట్కి రావచ్చు. అదేనా గైస్ ఎందుకంటే మనం పెయింట్లోనే డ్రాయింగ్ ఎందుకు వేస్తాం, ఎందుకంటే పెయింట్లో ఏంటంటే మనం ఒక అప్డేట్ చేసిన తర్వాత, లైక్ ఏంటంటే ఒక కలర్ కానీ ఒక ఇమేజ్ కానీ ఒక సర్కిల్ కానీ యాడ్ చేసిన తర్వాత మనకి అది నచ్చకపోతే అండర్ కొట్టేస్తాం, అంటే లైక్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. ఓకేనా గైస్.
అలాగే మన కోడ్ కూడా వన్స్ మన ప్రాజెక్ట్ లైక్ యాప్ కానీ వెబ్సైట్ కానీ అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళు దాన్ని బిల్డ్ చేశారో వాళ్ళు కూడా గిట్ హెల్ప్తో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు గైస్. ఓకేనా? మనం ఎలాగైతే ఒక పెయింట్ టూల్లోకి వెళ్ళి డ్రాయింగ్ వేస్తున్నప్పుడు మనకు నచ్చింది యాడ్ చేసినప్పుడు ఏమైనా అంటే మనం అనుకున్న దానికి ఏమైనా డిస్టర్బెన్స్ కలిగితే ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయి లైక్ బ్యాక్కి వెళ్తాము, లైక్ అంటే ఇప్పుడు కలర్ యాడ్ చేసిన తర్వాత మనకు బాగోలే ఇమేజ్, అప్పుడు ఏం చేస్తాం మనం పైకి వెళ్ళిపోయి అండో కొడతాం. అండో అంటే బ్యాక్ అంటే అప్పుడు మనం యాడ్ చేసిన ఫీచర్ అంటే పోతుంది అంటే మన ప్రీవియస్ ఫీచర్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకేనా గైస్? ఇప్పుడు మన యాప్ అనేది గైస్ ఇది మన యాప్ అనుకోండి, మనం ఏం చేస్తాం కొద్ది రోజుల తర్వాత మన యాప్ని ఇలా అప్డేట్ చేసాం గైస్. మనం ఇలా అప్డేట్ చేసినప్పుడు మనకే సమ్ ఎర్రర్స్ లేకపోతే సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చిందనుకోండి గైస్, డెవలపర్స్ ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఈ ఫ్యూచర్ని మళ్ళీ ఈ ఫ్యూచర్లోకి తెచ్చేస్తారు. మళ్ళీ ఈ ఫ్యూచర్ని తెచ్చేసి మళ్ళీ ఈ ఫ్యూచర్ మీద వర్క్ చేసి ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ కరెక్ట్గా వర్క్ అవుతుందో అంటే నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా కోడ్ ఇష్యూస్ లేకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేనప్పుడే మళ్ళీ దీన్ని అప్డేట్ చేస్తారు గైస్. అలాగే యాప్ అనేది ఇలా ఉన్న యాప్ ఎలా అవుద్ది, ఎలా ఉన్న యాప్ ఎలా అవుద్ది గైస్. అందుకే మీరు గమనించారో లేదో మన యాప్స్ కానీ వెబ్సైట్ కానీ అప్డేట్ అవుతాయి. మన ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్స్ని అప్డేట్ చేసుకోమని అడుగుద్ది గైస్, అంతే. సో ఏంటి ఇక్కడ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటంటే వర్షన్ అనేది కంట్రోల్ చేద్ది గిట్ ఏం చేద్ది, గిట్ అనేది ఏంటంటే ప్రతి వర్షన్ని కంట్రోల్ చేద్ది. లైక్ ఏంటంటే గైస్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక అప్డేట్ చేసాం. సో గైస్ ఈ అప్డేట్ నాకు నచ్చలా, మనం ఏం చేస్తాం మళ్ళీ బ్యాక్ నొక్కేస్తాం. బ్యాక్ యారో మార్క్ నొక్కితే ఏమవుద్ది, సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోద్ది గైస్. మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను. సో గైస్ ఇక్కడ నేను పెయింట్లోకి వెళ్తున్నాను. సో గైస్ మరి మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. సో గైస్ నేను ఇక్కడైతే డ్రా చేస్తున్నాను ఏదో ఒకటి లైక్ గైస్ ఇలా డ్రా చేశాను నేను. సో ఇలా డ్రా చేసి సేవ్ చేస్తున్నాను ఫైల్ని. సో డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో 1 అని సేవ్ చేస్తున్నాను గైస్. 1 అని సేవ్ చేశా గైస్. మీరు ఇక్కడ చూసారు యారో మార్కు. సో గైస్ ఇక్కడ నేను యారో మార్క్ నొక్కితే ఏమవుతుంది చూడండి గైస్, చూసారా మొత్తం పోయింది. అంటే ఏంటి అది బ్యాక్కి వెళ్ళింది. సో గైస్ అంటే ఇప్పుడు నేను రాసింది. సో గైస్ ఇది మన యాప్ అనుకోండి, ఇది మన యాప్ గైస్, ఇది మనం 24/5 గైస్, ఇది మనం డెవలప్ చేసిన యాప్ గైస్. దీంట్లో ఇప్పుడు ఇది ఒక యాప్ అయితే గైస్ జాగ్రత్తగా ఉండండి గైస్, ఇది ఒక యాప్. ఓకేనా గైస్? ఇది మనం డెవలప్ చేసాం ఆల్రెడీ, మనం ముందు డెవలప్ చేసి ప్లేస్టోర్లో పెట్టేసాం గైస్. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీనికి గైస్ ఇలా యాడ్ చేశాను గైస్. ఇది యాప్కి ఒక ఫ్యూచర్ అనుకోండి. నేనేం చేసాను ఫస్ట్ మన యాప్ ఎలా ఉంది 2 4 5 6 ఒక బాక్స్లో ఉంది గైస్, అది మన ప్రీవియస్ యాప్. నేనేం చేసే దానికి ఒక హాఫ్ సర్కిల్ యాడ్ చేసే గైస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే డెవలపర్స్ దాన్ని ఒక యాప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అప్డేట్ చేస్తారో ఇన్ కేస్ అప్డేట్ వల్ల మన ప్రాజెక్ట్లో ఏమైనా బగ్స్ వస్తే డెవలపర్స్ ఏం చేస్తారు గిట్తో. సో గైస్ బ్యాక్కి వెళ్ళిపోతాయి గైస్. చూడండి ఇప్పుడు మనకేంటి ఎప్పుడైతే డెవలపర్స్ గిట్ సహాయంతో మళ్ళీ అంటే ప్రీవియస్ కోడ్ని రీచ్ అవుతారో అప్పుడు ఏం చేస్తారు, ఓకే అప్డేట్ కోడ్ని మళ్ళీ తీసేసి ప్రీవియస్ ఏదైతే కోడ్ ఉందో దాన్ని మళ్ళీ డిప్లాయ్ చేస్తారు. సో అప్పుడు మనకి యాప్ యాస్టిస్గా వర్క్ అవుద్ది గైస్. మళ్ళీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా చేస్తారు, మళ్ళీ ఇలా చేసి రన్ చేసి చూస్తారు. ఓకే ఇన్ కేస్ ఎలాంటి ఇష్యూస్ రాకపోతే మళ్ళీ దీని మీద ఏమైనా వర్క్ చేస్తారు గైస్. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకో ఫీచర్ యాడ్ చేస్తున్నా. ఓకే గైస్ ఇంకో ఫీచర్ యాడ్ చేశాను. ఇన్ కేస్ నాకు మళ్ళీ బగ్ వచ్చింది గైస్, మళ్ళీ బగ్ వస్తే నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా, అంటే మళ్ళీ ప్రీవియస్ వర్షన్కి వచ్చేస్తున్నా గైస్. అర్థమైందా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఏమి లేదు గైస్, మనకి ఎప్పుడైతే మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం బ్యాక్కి వెళ్ళిపోగలం. అంటే వర్షన్ గైస్ ఇది అంటే ప్రతిదీ వర్షన్ గైస్. మనం వర్షన్ కంట్రోల్ చేసుకోగలం, అంటే ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి, అంటే మనకి ఎప్పుడైతే కోడ్ అనేది వితౌట్ బగ్స్ లేకుండా మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడే మనం డిప్లాయ్ చేస్తాం. అంతేనా గైస్? మనం ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా బగ్స్ వస్తే మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఆ కోడ్ ఎక్కడ కూడా సేవ్ అవ్వాలి గైస్. సో గిట్ ఏం చేద్దంటే ప్రతిదీ సేవ్ చేద్ది. ఓకేనా గైస్? సో గిట్ ఈజ్ నథింగ్ బట్టి వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అంటే ఏంటంటే
ప్రతి వర్షన్ని కంట్రోల్ చేద్ది. బ్యాక్కి వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళాలన్నా గిట్ అనేది ఉపయోగపడుద్ది. ఓకేనా గైస్, మనం గిట్ వాడి బ్యాక్కి వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా గైస్. సో అలా గైస్ గిట్ అనేది ఏం చేద్ది, వర్షన్ని కంట్రోల్ చేద్ది. సో ఇది ఫస్ట్ వర్షన్ గైస్, ఇది సెకండ్ వర్షన్. ఒకవేళ ఇన్ కేస్ సెకండ్ వర్షన్లో నాకేమైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే నేను ఇన్ కేస్ ఫస్ట్ వర్షన్కి వెళ్ళిపోవచ్చు బై ది హెల్ప్ ఆఫ్ గిట్. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, గిట్ అంటే అన్న వర్షన్ కంట్రోల్ అన్నావు. ఓకే, అంటే ప్రతి వర్షన్నే అది మనం ఒకసారి వర్షన్ని అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ వర్షన్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే బ్యాక్ వర్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నాం. ఓకేనా, బాగానే ఉంది. సో వాట్ ఈజ్ గిట్ హబ్? సో గైస్, గిట్ అంటే నేనేం చెప్పా, మన ఫైల్ని మన ప్రాజెక్ట్ని అప్డేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా బగ్స్ వస్తే ఒకవేళ ఆ బగ్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన ప్రీవియస్ యాప్ లాగా ఉంటుంది. సో అది గిట్. సో మన గిట్ హబ్ అంటే ఏంటి గైస్? గిట్ హబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇది ఏం చేద్దంటే మన ప్రాజెక్ట్ మొత్తాన్ని క్లౌడ్లో పెట్టుకుంటుంది, క్లౌడ్లో స్టోర్ చేసుకుంటుంది. గైస్ ఒక క్వశ్చన్ ఇప్పుడు. సో గైస్ నేను మొత్తం ప్రాక్టికల్గా మీకు చూపిస్తా. సో గైస్ ఇప్పుడు నేను మొత్తం ఉంది ఇది నేను. సో బ్యాక్ వచ్చేసా. సో గైస్ నేను ఇప్పుడు సేవ్ కొట్టా. ఓకేనా గైస్, ఇప్పుడు నేను సేవ్ కొడితేనే కదా మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయి. సో గైస్ నేను ఎక్కడ ఉంది 1, నేను అది సేవ్ చేసుకుంటేనే కదా నేను దాని మీద మళ్ళీ వర్క్ చేయాలన్నా లేకపోతే అప్డేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా నాకు పాసిబుల్ అవుద్ది. అలాగే గిట్ అనేది ఏంటి? గిట్ అనేది వర్షన్ కంట్రోల్ చేద్ది. కానీ గిట్ వర్షన్ కంట్రోల్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ అనేది గిట్ హబ్లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనా గైస్, గిట్ అనేది ఏం చేద్ది, ప్రాజెక్ట్ని అప్డేట్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అంటే మనం కొత్తగా ఒక వర్షన్ కనిపెట్టినప్పుడు ఆ కొత్తగా కనిపెట్టిన వర్షన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే బ్యాక్ వర్షన్లోకి వెళ్ళిపోవచ్చు గిట్ సహాయంతో. కానీ అసలు ముందు గిట్ అలా చెయ్యాలంటే మనకేం చేయాలి? మనకి ప్రాజెక్ట్ అనేది ఆన్లైన్లో ఉండాలి. ఓకేనా గైస్, మన ప్రాజెక్ట్ అనేది ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఉండాలంటే మన కోడ్ ఎక్కడొకటి సేవ్ చేసుకోవాలి పబ్లిక్లో. ఓకేనా గైస్, ఇప్పుడు ఏంటి, గిట్ హబ్ ఈజ్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంటే క్లౌడ్ అంటే మనకేంటి, డేటాబేస్. అంటే ఏంటంటే గిట్ హబ్ అనేది మనం ఏదైతే కోడ్ చేస్తామో దాన్ని క్లౌడ్లో స్టోర్ చేసుకుంటుంది. సో గిట్ హబ్ సహాయంతో మనం ఏం చేస్తాం, మనం గిట్ను ఉపయోగించి వర్షన్ని అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రీవియస్కి వెళ్ళొచ్చు, లేకపోతే బిఫోర్కి వెళ్ళొచ్చు. ఓకేనా గైస్, అలాగే గిట్ ఈజ్ నథింగ్ బట్ గిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్షన్ కంట్రోల్. అంటే ప్రతి వర్షన్ కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ముందుకెళ్తే బ్యాక్ రావచ్చు, ఒకవేళ బ్యాక్ కన్నా ముందే బాగుంటే ముందే ఉండిపోవచ్చు. ఓకేనా గైస్ మన గిట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం గిట్ హబ్లో ఏదో ఒక రిపాజిటరీ ఉండాలి గైస్. అసలు రిపాజిటరీ ఏంటి మొత్తం డిస్కస్ చేద్దాం గైస్ మనం ఇప్పుడు. గైస్ ప్రాక్టికల్గా ఎలా చూడాలంటే గైస్, మనం మన ఫోన్లో ఫోల్డర్స్ని ఎలా డ్రైవ్లో దాచుకుంటున్నాం. లైక్ డ్రైవ్ అనేది ఏంటి ఇక్కడ, క్లౌడ్ స్టోరేజ్. ఓకేనా గైస్, క్లౌడ్ స్టోరేజ్లో మనం పెట్టడం వల్ల యూజ్ ఏంటి, వీ కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఓకేనా గైస్, ఇప్పుడు మనం మన ఫోన్లో డ్రైవ్లో పెట్టుకుంటే మనం ఎలాంటి డివైస్లో అయినా, అది ల్యాప్టాప్ అయినా ఫోన్లో అయినా, మనం ఒక ఈమెయిల్తో మన డ్రైవ్లో లాగిన్ అయ్యి మనం మొబైల్లో మన ఫోల్డర్లో సేవ్ చేసుకున్న ఇమేజెస్ ఎలాగైతే అప్పుడు చూడగలుగుతున్నామో అలాగే గిట్ హబ్ కూడా మన ప్రాజెక్ట్ అనేది దీంట్లో స్టోర్ చేసుకుంటే మన డివైస్ కాకపోయినా వేరే వాళ్ళ డివైస్లో కూడా మన గిట్ హబ్ అకౌంట్తో లాగిన్ అయితే అక్కడ కూడా మనం కోడ్ చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే గిట్ హబ్ ఈజ్ ఏ స్టోరింగ్ ప్లేస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. గిట్ ఈజ్ ఏ వర్షన్ కంట్రోల్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. ఓకే గైస్, గిట్ పని చేయాలంటే ఖచ్చితంగా గిట్ హబ్లో మీ రిపాజిటరీ ఉండాలి. గిట్ హబ్లో కోడ్ ఉంటేనే కాక గైస్ ముందు ఇది చెక్ చేద్దాం, అంటే ఏ వర్షన్ ఎక్కడ ఉంది, ఏ వర్షన్ ఏంటి, ముందుకు వెళ్ళాలా బ్యాక్ వెళ్ళాలా అని. ఓకేనా గైస్, గిట్ ఈజ్ నథింగ్ బట్ వర్షన్ కంట్రోల్, గిట్ హబ్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ ప్లేస్. సో ఓకే అన్న, గిట్ అంటేనేమో వర్షన్ కంట్రోల్ చేయొచ్చు, అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, అంటే ఏ వర్షన్ బాగుంటే అక్కడ ఆగిపోవచ్చు. మనం ముందు వర్షన్ బాగుంటే ముందే ఆగిపోవచ్చు, లేకపోతే ముందు కన్నా వెనకదే బాగుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు గిట్ సహాయంతో. కానీ గిట్ హబ్ ఏం చేద్దే, మన ప్రాజెక్ట్ని సేవ్ చేసుకుంటుంది గిట్ హబ్లో. ఇప్పుడు వాట్ ఆర్ ద గిట్ కమాండ్స్ అని చూద్దాం. సో గైస్ గిట్ కమాండ్స్ చాలా సింపుల్. ఏంటంటే గైస్ ఇది గిట్ కమాండ్స్ కాబట్టి ప్రతిదాని ముందు గిట్ అనే కీవర్డ్ వాడాలి మనం. గిట్ ఇనిట్ INIT అంటే
ఇనీషియలైజ్ ఏ గిట్ రిపో అంటే ఇనీషియలైజ్ చేద్ది అంటే ఎప్పుడైతే మన గిట్ ఇనటం కొడతామో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ని గిట్లోకి ఇనీషియలైజ్ చేద్ది. ఓకేనా గైస్. గిట్ స్టేటస్ అంటే ఏంటి? సి ఫైల్ చేంజెస్ అంటే ఏ ఫైల్ అసలు ఎలా చేంజ్ అవుతుంది, అసలు అప్డేట్ అవుతుందా లేదా. సో మనం ఈ కమాండ్ యూజ్ చేసి మొత్తం తెలుసుకోవచ్చు గైస్. గిట్ యాడ్ స్పేస్ డాట్. గైస్ ఈ కమాండ్ యూజ్ చేస్తే మనం ఏం చేద్దంటే అన్ని ఫైల్స్ మనం ఇక్కడ ఏంటి గైస్ చూడండి, స్టేజ్ ఆల్ చేంజెస్. ఓకే గైస్, ఆల్ చేంజెస్ని స్టేజ్ చేయొచ్చు. సో గిట్ కమిట్ -m కమిట్ 1 గైస్, ఇది నథింగ్ బట్టి మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ కమిట్ 1 కానీ లేకపోతే కమిట్ 2, ఇది యువర్ చాయిస్ గైస్, ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ కానీ ఒక మెసేజ్ రాయాలి. ఈ మెసేజ్ ఎందుకు రాయాలండి గైస్, మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో మీరు అది దేనికోసం సేవ్ చేసారో తెలియాలి కదా. లైక్ ఇప్పుడు బటన్ రెడ్ కలర్లో ఉంది కానీ మీరు బటన్ బ్లూ కలర్లో మారిస్తే బాగుంది మీ యాప్. సో మీరు అది దానికి తెలియాలంటే మీరు ఏం చేస్తారంటే సో బటన్ చేంజెస్ టు రెడ్ కలర్ టు బ్లూ కలర్ అని రాస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేసి మళ్ళీ ఆ కోడ్కి వెళ్ళొచ్చు గైస్. ఓకేనా గైస్. అలా మీరు ఏదైతే అప్డేట్ చేశారో ఆ అప్డేట్ యొక్క కీవర్డ్స్ మీరు ఇక్కడ రాసుకుంటే మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు గైస్. సో డోంట్ వరీ గైస్, నేను ప్రాక్టికల్గా ఒక కోడ్ తీసుకుని మొత్తం మీకు అసలు అది సేవ్ చేసి మీకు గిట్ హబ్లో ఎలా పోస్ట్ చేయాలో మొత్తం చెప్తాను నేను. సో గిట్ బ్రాంచ్. సో గిట్ బ్రాంచ్ అంటే లిస్ట్స్ బ్రాంచ్ అంటే ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో మన గిట్ అన్నీ మనకు లిస్ట్ అవుట్ చేయాలి గైస్. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ అంటే మనం మొత్తం చూద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడు నేను మొత్తం డిస్కస్ చేస్తాను అసలు యూఆర్ఎల్ అక్కడ ప్లేస్లో ఏం రాయాలని. సో అదేం చేద్ది కనెక్ట్. సో గిట్ టు గిట్ హబ్ రిపో. సో గైస్ చూడండి, కనెక్ట్ ఏం చేద్ది, ఇది గిట్ టు గిట్ హబ్ కనెక్ట్ చేద్ది గైస్. నేను చెప్పాను గిట్ హబ్ లేకపోతే గిట్ లేదు. మనం గిట్ హబ్లో అసలు ప్రాజెక్టే లేనప్పుడు నువ్వు ఏ ప్రాజెక్ట్ని మాడిఫై చేస్తావు? లైక్ ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా నీకు అసలు తెలియాలి కదా గైస్. చాలా సింపుల్, ఏమీ లేదు. మనకి గిట్ హబ్లో అసలు ప్రాజెక్టే లేనప్పుడు నువ్వు గిట్ను ఉపయోగించి ఏ వర్షన్కి వెళ్తావు? బ్యాక్ వర్షన్కి వెళ్ళాలన్నా ఫ్రంట్ వర్షన్కి వెళ్ళాలన్నా ముందు అసలు గిట్ హబ్లో కోడ్ ఉండాలి కదా. ఓకేనా గైస్, అర్థమైందా? ఇప్పుడు ఏంటి గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్, ఇది రాస్తే ఏంటంటే పుష్ కోడ్ ఇంటూ గిట్ హబ్. సో గైస్ ఇప్పుడు మనం గిట్ అంటే ఏంటో చూసాం, గిట్ హబ్ అంటే ఏంటో చూసాం, కమాండ్స్ కూడా చూసాం గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్గా అసలు ఎలా రన్ చేయాలో చూద్దాం. అసలు ప్రాక్టికల్గా ఎన్ని వేస్ ఉన్నాయంట? ఒకటి ఏంటంటే టెర్మినల్ యూస్ చేసి, ఇంకోటి ఏంటి ఏంటంటే గైస్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా గైస్. సో 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెర్మినల్ ఉపయోగించి, ఇంకోటి ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్. గైస్ నేను ఇప్పుడు మొత్తం క్లారిటీగా డోంట్ వరీ గైస్ నేను మొత్తం చెప్తాను. చాలా సింపుల్ గైస్, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ వేని డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ వేని అంటే టెర్మినల్. అంటే మనం టెర్మినల్ ఉపయోగించి మనం రాసిన కోడ్ని గిట్ హబ్లోకి ఎలా పుష్ చేయాలో చూద్దాం గైస్. ముందుగా ఏంటంటే మీరు ఫస్ట్ మెథడ్ వర్క్ చేయాలంటే గైస్ ముందు మీ సిస్టంలో గిట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి గైస్. ముందు మీరు బ్రౌజర్లోకి వెళ్ళి గిట్ అని కొట్టి జస్ట్ మీరు గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్. గిట్ ఇన్స్టాల్ అవుతేనే మీరు లైక్ మీ ప్రాజెక్ట్ని గిట్ హబ్లో ఇన్స్టాల్ చేయాలంటే గిట్ కమెంట్స్ వాడాలి గైస్. గిట్ కమెంట్స్ వాడాలంటే మీ సిస్టంలో గిట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి గైస్. ఓకేనా. గిట్ని ఎలా అంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళి లైక్ విండోస్లోకి వెళ్ళి, లైక్ నాదైతే విండోస్ గైస్. సో విండోస్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఉంది గైస్. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి గైస్, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ నెక్స్ట్ అని కొట్టి ఇన్స్టాల్ చేసుకోండి గైస్. అవునన్నా ఇన్స్టాల్ చేసుకున్నా, కానీ ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకోవాలి అసలు నా సిస్టంలో గిట్ ఇన్స్టాల్ అయ్యిందా లేదని ఎలా చూసుకోవాలి గైస్? జస్ట్ ఏం లేదు గైస్, విండోస్ ఆర్ క్లిక్ చేయండి, జస్ట్ cmd అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి గైస్. ఇక్కడ గిట్ అనే కమెంట్ కొట్టి ఎంటర్ కొట్టండి గైస్. మీ సిస్టంలో ఎలా అంటే గిట్ అని ఎంటర్ చేసిన తర్వాత మీ సిస్టంలో వన్స్ ఎలా అయితే గిట్ కమెంట్స్ అన్నీ చూపిస్తే మీ దాంట్లో సక్సెస్ఫుల్గా గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యింది గైస్. ఓకేనా. వన్స్ మీ దాంట్లో గిట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఒక ప్రాజెక్ట్ చేసి అసలు మనం చేసిన ప్రాజెక్ట్ కోడ్ని ఎలా గిట్ హబ్లో పుష్ చేయాలో చూద్దాం గైస్. ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని గైస్ ప్రాజెక్ట్ 1. ఓకే గైస్, నేను ప్రాజెక్ట్ 1 అనేది ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా గైస్. జస్ట్ ఏమీ లేదు, దీన్ని మనం టెర్మినల్ అంటే ఇది మనం మెథడ్ 1 టెర్మినల్ ఉపయోగించి కోడ్ని మనం గిట్ హబ్లో పుష్ చేయడం ఎలా గైస్. ఏమీ లేదు, మీరు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో జస్ట్ పైన పాత్ దగ్గర క్లిక్ చేసి జస్ట్ అక్కడ
బ్యాక్ కొట్టండి గైస్, బ్యాక్ కొట్టి సిఎండి అని కొట్టండి. జస్ట్ మీరు టెర్మినల్ ఓపెన్ అయిపోతుంది గైస్. ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఫోల్డర్ ఓపెన్ చేస్తారో ఆ ఫోల్డర్ పాత దగ్గర మీకు టెర్మినల్ అనేది ఓపెన్ అయిపోద్ది గైస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ గైస్ ఇక్కడ మీరు సో మనం టెర్మినల్ ఓకే, కానీ ఏంటంటే మనం ఇప్పుడు దాంట్లో కోడ్ రాయాలి. కోడ్ ఎలా రాయాలంటే మనం ఏదో ఒకటి ఐడియల్ యూజ్ చేయాలి గైస్. మనం ఐడియల్ యూజ్ చేద్దాం గైస్. నేను ఇప్పుడు విఎస్ కోడ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను గైస్. ఇప్పుడు మనం ఏం ఫోన్పే కదా గైస్, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి ఫోన్పే డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా, ఫోన్పే.html నేను ఏం చేసా, ఒక బాయిలర్ పేట్ రాసి ఇక్కడ ఏం రాసా, జస్ట్ ఇది ఏంటిది గైస్, ఇది వర్షన్ 1 గైస్. ఓకేనా, నేను మీకు క్లారిటీగా అసలు గిట్ హెల్ప్తో మీరు ఎలా బ్యాక్ రావచ్చు, ఎలా అప్డేట్ వర్షన్లోనే ఉండొచ్చు మొత్తం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అసలు ఎక్కడా కూడా మిస్ చేయొద్దు మన వీడియో అనేది గైస్. మనం ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఫోన్పే.html. ఓకేనా, హెచ్టిఎంఎల్ అనేది ఫోల్డర్ యొక్క ఎక్స్టెన్షన్. ఓకే గైస్, వర్షన్ 1. ఓకే గైస్, మనం ఇప్పుడు ఇలా క్రియేట్ చేసాం. ఓకే అన్న, బాగానే ఉంది. దీన్ని ఎలా సేవ్ చేయాలి, ఓకే గైస్. మన టెర్మినల్లోకి వెళ్ళిపోయి గైస్, ముందు బిఫోర్ నేను టెర్మినల్లో ఎంటర్ చేయకముందు గైస్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, జస్ట్ ఓన్లీ ఫోన్పే అనే హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటే ఉంది గైస్. నేను ఎప్పుడైతే ఈ కమాండ్ ఎంటర్ చేశాను, గిట్ ఇనిట్ అని ఎంటర్ చేస్తాను గైస్, ఇప్పుడు చూడండి ఒకసారి గైస్, ఇక్కడ .git అనే ఫోల్డర్ ఇంక్లూడ్ అయిందా గైస్. దాని అర్థం ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేశానో ఆటోమేటిక్గా మన వర్క్ చేసే ప్రాజెక్ట్లో గిట్ అనే ఫోల్డర్ ఇనిషియలైజ్ అవుద్ది. ఎందుకు ఇనిషియలైజ్ అవుతుందంటే ఈ గిట్ హెల్ప్తోనే మన ప్రాజెక్ట్లో వర్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా గైస్, అర్థమైందా. ఇప్పుడు మనం గిట్ ఇనిషియలైజ్ అయిపోయింది. మనం ఏం చేయాలి, ఇప్పుడు మన ఫైల్స్ అన్ని యాడ్ చేయాలి. దానికి ఏంటి, సో ముందుగా అసలు మనం యాడ్ చేసే ముందు మన ఒక ఫైల్ స్టేటస్ చూద్దాం. మన ఫైల్ స్టేటస్ చూడాలంటే ఎలా అంటే మన ఫోల్డర్ యొక్క స్టేటస్. సో గిట్ స్టేటస్ అని కొట్టగానే అసలు ఏం జరుగుతుందో చూద్దాం గైస్. ఆన్ బ్రాంచ్ మాస్టర్ అంటే గైస్ మన ప్రాజెక్ట్ యొక్క బ్రాంచ్ నేమ్ ఏంటి, మాస్టర్. ఇక్కడ ఏంటి గైస్, నో కమిట్స్ ఎట్ అంటే ఇంతవరకు ఏం కమిట్స్ చెయ్యాలా. ఇక్కడ ఏంటి, అన్ట్రాక్డ్ ఫైల్స్ గైస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫోన్పే.html రెడ్ కలర్ అవుతుంది కదా, దీని మీనింగ్ ఏంటంటే అరే బాబు నువ్వు ఇక్కడ కోడ్ రాసావు కానీ గిట్హబ్లో ఇంక్లూడ్ చేయలేదురా, గిట్హబ్లో ఇంక్లూడ్ చేయకపోతే అది సేవ్ చేయలేదురా, సేవ్ చేయకపోతే అసలు ఏంటి పరిస్థితి, నేను ఎలా వర్షన్ కంట్రోల్ చేయగలను అని చెప్పుద్ది. సో ఇక్కడ ఏం చెప్తుంది, అన్ట్రాక్డ్ అంటే నేను ట్రాక్ చేయలేను, అంటే నేను ఈ ఫైల్ని ట్రాక్ చేయలేను ఇంకెందుకంటే ఇది సేవ్ చేసిన ఫైల్స్ నేను వర్షన్ కంట్రోల్ చేయగలను. ఇక్కడ ఏం చెప్తుంది, ఎర్ర కలర్లో ఉంది. ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే యాడ్ అనే కమాండ్తో దాన్ని మనం యాడ్ చేద్దాం. సో గిట్ ముందు దాన్ని మనం లోకల్ ఫైల్లోకి యాడ్ చేద్దాం, లోకల్ స్టోరేజ్లోకి. గిట్ యాడ్ ఏంటి, ఫోల్డర్ నేమ్ ఏంటి, ఫోన్పే.html గైస్. ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి, ఫైల్ నేమే కాదు ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి, ఫోన్పే.html. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేసాం, మన ప్రాజెక్ట్ ఫైల్ని మనం యాడ్ చేసాం, దీంట్లో లోకల్ డైరెక్టరీలోకి యాడ్ చేసాం. ఇప్పుడు మనం చూద్దాం, మన గిట్ స్టేటస్ చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి, న్యూ ఫైల్ యాడెడ్ అంటే చేంజెస్ టు బి కమిటెడ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓకే ఇప్పుడు నువ్వు ఫోన్పే.html అనేది యాడ్ చేసావు, నేను దీన్ని వర్షన్ కంట్రోల్ చేయగలను, అంటే ఈ ఫైల్ నేను అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేకపోతే ముందు వర్షన్కి వెళ్ళొచ్చు, బ్యాక్ వర్షన్కి వెళ్ళొచ్చు, అంతే గ్రీన్ కలర్లో వచ్చింది గైస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫైల్స్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా గ్రీన్ కలర్లోకి రావాలి. రెడ్ కలర్లో ఉంటే మనం గిట్ సహాయంతో దాన్ని వర్షన్ కంట్రోల్ చేయలేం. ఓకే గైస్, ఇప్పుడు ఓకే అన్న, మన ఫోన్పే ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా అన్ట్రాక్డ్లోంచి ట్రాక్డ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం గైస్, దీనికి మనం పేరు ఇచ్చుకుందాం. ఓకే గైస్, దాన్ని ఏమంటారంటే దీంట్లో గిట్ కమిట్ అంటారు, గిట్ కమిట్ -m ఏమిద్దాం గైస్, ఇనీషియల్ ప్రాజెక్ట్. ఓకే గైస్, ఇదేంటి మనకి ఇనీషియల్ ప్రాజెక్ట్. ఇప్పుడు గిట్ కమిట్ -m ఇనీషియల్ ప్రాజెక్ట్. ఓకే గైస్, ఇక్కడ చూడండి, 1 ఫైల్ చేంజెడ్, 11 ఇన్సర్షన్స్, క్రియేట్ మోడ్
ఇక్కడ చూడండి phonepay.html అంటే ఇది ఏంటంటే లెటర్స్ అంటే అన్ని లెటర్స్ ఉన్నాయంట దీంట్లో phonepay.htmlలో. గైస్ మనం ఏం చేసాం, ఒక ఫైల్ని రన్ చేసాం, అన్ట్రాక్డ్లోంచి ట్రాక్డ్లోకి చేసాం. అంటే ట్రాక్డ్ మీనింగ్ ఏంటంటే ఈ ఫైల్ని మనం ఈ ఫైల్ని మనం వర్షన్ కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా గైస్. ఇప్పుడు మనం దీన్ని కమిట్ కూడా చేసాం. ఓకే అన్న గిట్ సహాయంతో ఇలా చేసాం కదా. వాట్ ఈస్ గిట్ హబ్, అసలు గిట్ హబ్తో ఏం చేద్దాం. నేనేం చెప్పా, గిట్ సహాయంతో నువ్వేం చేస్తావంటే సేవ్ అయిన ఫైల్స్ని నువ్వు వర్షన్ కంట్రోల్ చేస్తావు. కానీ ఇది నీ ఫోల్డర్లో, నీ ఫైల్లో, నీ ల్యాప్టాప్లో సేవ్ అయింది. కానీ ఇన్ కేస్ ఎక్కడైనా నువ్వు వేరే వాళ్ళ ల్యాప్టాప్లో గైస్ ఇక్కడ ఏంటంటే మన ప్రాజెక్ట్ అనేది ఒక్కరిమే చెయ్యం, మల్టిపుల్ మెంబర్స్ చేస్తాం. అలాగే ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రాజెక్ట్ చేసావో దీనికి వేరే వాళ్ళు అప్డేట్ చేయాలన్నా ఆ ప్రాజెక్టు వాళ్ళకు కూడా ఇప్పుడు నీ ల్యాప్టాప్లో ఉంది. సో వాళ్ళ ల్యాప్టాప్లో ఎలా, సో వాళ్ళు దాన్ని ఎలా చూస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు, ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఎలా డిలీట్ చేస్తారు. సో దానికి మనం ఏంటంటే గిట్ హబ్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఓకేనా గైస్. అంటే మనం ఎలా అయితే మన మీడియా ఫైల్స్ని డ్రైవ్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకు డ్రైవ్లో స్టోర్ చేసుకుంటాం, ఎక్కడైనా యాక్సెస్ చేసుకుంటాకి. ఓకేనా గైస్. అలాగే మన ప్రాజెక్ట్ కోడ్ను కూడా గిట్ హబ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కడైనా యాక్సెస్ చేసుకుని ఆ ఫైల్ని మాడిఫై చేసుకోవచ్చు, ఆ కోడ్ని. ఓకేనా గైస్. ఇప్పుడు నేను గిట్ హబ్లో గైస్ మనం ఎట్లా అయితే గిట్ని ఇన్స్టాల్ చేసుకున్నామో గిట్ హబ్లో కూడా వెళ్ళి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి గైస్. ఓకేనా. ఎవరికైతే అకౌంట్ లేదో వాళ్ళు క్రియేట్ చేసుకోండి గైస్, చాలా సింపుల్. ఎవరికైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం రాదు జస్ట్ ప్లీజ్ కమెంట్ గైస్, నేను ఆ వీడియో కూడా చేస్తాను ఎలా అదే సైన్ అప్ అవ్వాలి దీంట్లో. కానీ సో నాకైతే ఆటోమేటిక్గానే నేను ఆల్రెడీ దీంట్లో సైన్ ఇన్ అయిపోయి కాబట్టి నా అకౌంట్ వచ్చేసింది గైస్. ఏమి లేదు, ఇది జస్ట్ ఇంటర్ఫేస్ గిట్ హబ్ది. ఇక్కడ నా అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. యువర్ రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాజెక్ట్స్. ఓకేనా గైస్. ఇప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్ అంటే ఇవన్నీ చూద్దాం గైస్. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ నేను చేసిన ప్రాజెక్ట్స్, ఇవి ఆల్రెడీ సేవ్ ఉన్నాయి గైస్. ఇప్పుడు నేను ఈ అకౌంట్ని నేను ఏ డివైజ్లో అయినా లాగిన్ అయ్యి నేను ఈ కోడ్ని అప్డేట్ చేసుకోవచ్చు గైస్. లైక్ గూగుల్ డ్రైవ్ లాగా. గూగుల్ డ్రైవ్లో మనం మీడియాని ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నామో అలాగే గిట్ హబ్లో కూడా మన కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు నేను ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు, మన ఫోన్పే ప్రాజెక్ట్ స్టోర్ చేసుకోవాలిగా. ఎందుకు స్టోర్ చేసుకోవాలన్నా, ఎందుకంటే గైస్ మనం స్టోర్ చేసుకుంటేనే గిట్ సహాయంతో మనం దీన్ని వర్షన్ కంట్రోల్ చేయగలం. ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫోన్పే అన్నాం. ఓకే గైస్. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఫోన్పే. డిస్క్రిప్షన్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్. జస్ట్ వేసి మన కోసం గైస్, ఇది మనం రాసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు గైస్. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ అంటే ఏంటంటే మీ గిట్ హబ్ అకౌంట్ని ఎవరైతే చూడొచ్చు, అంటే మీ ఫోల్డర్ని ఎవరైతే చూడొచ్చు, ఎవరైతే చూడకూడదు గైస్. ఇక్కడ పబ్లిక్ అని పెడితే ఎవరైనా మీ ప్రాజెక్ట్ని చూడొచ్చు గైస్. ప్రైవేట్ని పెడితే ఎవరు చూడలేరు, మీరు ఒక్కరే చూడొచ్చు మీ ఫైల్ని. ఓకే గైస్. మీ ప్రాజెక్ట్ని గైస్. ఇక్కడ యాడ్ ఏ రెడ్మీ ఫైల్ గైస్. రెడ్మీ ఫైల్ అసలు ఏమి ఉండదు. రెడ్మీ ఫైల్ ఏంటంటే మీ ప్రాజెక్ట్ ఏదైతే మీరు చేస్తున్నారో అది మీకు అర్థం అవుద్ది, కానీ వేరే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మనం రెడ్మీ ఫైల్ ద్వారా అక్కడ డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. సో దిస్ ఈస్ దిస్ సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు దిస్, సో హౌ టు సో ఇలా రన్ చేయాలి, సో ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఇది అని ఇలా రాస్తే ఎవరైతే మన అకౌంట్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్ చూస్తారో ఈ రెడ్మీ ఫైల్ చదువుతారు గైస్. ఫస్ట్ ఈ రెడ్మీ ఫైల్ చదవగానే వాళ్ళకి మొత్తం క్లారిటీ వచ్చేది. ఓకే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ చేశారు, ఈ ప్రాజెక్ట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, అలా మొత్తం అర్థమైపోవాలంటే మనం రెడ్మీ ఫైల్ యాడ్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో యాడ్ ఇగ్నోర్ అనేది నేను మొత్తం చదవచ్చు, అదంతా మనకు అవసరం అప్పుడు. సో మనం జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అంటే మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే గైస్. ఇక్కడ చూడండి మనం ఏం చేయాల్సి అసలు మనకు తెలియకపోయినా ఆటోమేటిక్గా అసలు గిట్ హబ్ కూడా చెప్పేస్తున్నాడు. ఏంటి బాబు ఈ కమెంట్స్ కొట్టు ఆటోమేటిక్గానే నీ కోడ్ నా దాంట్లోకి వచ్చేద్దే, నా ప్లాట్ఫామ్లోకి అంటున్నాడు. మనం ఆల్రెడీ ఏం కొట్టేసాం, గిట్ ఇనిట్ కొట్టేసాం, గిట్ యాడ్ కొట్టేసాం. అంటే గిట్ యాడ్ రెడ్మీ.md అంటే ఏంటి, రెడ్మీ.mdలో మన ఫైల్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం ఏం చేసాం, ఇనిషియలైజ్ చేసేసాం, యాడ్ చేసేసాం, మనం కమిట్ కూడా తీసేసాం. ఇక్కడ ఏంటన్నా బ్రాంచ్ -m మెయిన్ అంటే ఇక్కడ ఏంటంటే గైస్ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే బ్రాంచ్ ఏంటంటే గైస్ ఒక ప్రాజెక్ట్ అంటే గైస్ ఒక్కడే బిల్డ్ చేయరు కదా. కొంతమంది ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తారు, కొంతమంది బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తారు, కొంతమంది డేటాబేస్ మీద వర్క్ చేస్తారు. అంటే ఫ్రంట్ ఎండ్ మీద అయితే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. బ్యాక్ ఎండ్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు. గైస్ బ్రాంచ్ అంటే ఏం లేదు, బ్రాంచ్ అంటే ఏంటంటే లైక్ ఒక దానికి సంబంధించినవన్నీ ఒక బ్రాంచ్ అని ఉంటాయి అన్నమాట.
గైస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని బ్రాంచ్ క్రియేట్ చేసినా కానీ లాస్ట్కి ఏంటంటే మాస్టర్ అనే బ్రాంచ్లోకి రావాలి. మాస్టర్ అనే బ్రాంచ్లో ఉంటేనే మాత్రం కోడ్ అది మెయిన్ అనే బ్రాంచ్లోకి ఉండాలి. మెయిన్ అనే బ్రాంచ్లో ఉంటేనే మన ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అవుద్ది. ఓకేనా గైస్, ఇది మనకు అవసరం అప్పుడు, ఎందుకంటే మనం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాల్సిన గైస్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుందాం, ఇది ఏంటో చూద్దాం. అసలు ఇది ఎంటర్ చేసి ఏముందో చూద్దాం గైస్. ఇప్పుడు మనం ఇది ఎంటర్ చేద్దాం. ఓకే గైస్, దీని మీనింగ్ ఏంటంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. గైస్ ఇక్కడేంటి, నా ఫైల్ అనేది నా ల్యాప్టాప్ లాకర్లో స్టోర్ అయింది. అలా కాకుండా నేనేం చేస్తున్నా, గిట్ రిమోట్ యాడ్ అంటే రిమోట్ సహాయంతో మనం, అంటే రిమోట్ అంటే ఏం లేదు గైస్, రిమోట్ అంటే మన టీవీ రిమోట్ లాగా రిమోట్ సహాయంతో మనం ఎలా ఛానల్ అయితే మారుస్తున్నామో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి, అలాగే రిమోట్ సహాయంతో మనం ఏం చేస్తున్నాం, మన లాకర్లో ఉన్న ఫైల్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, ఈ పాత్ర అనేది ఏంటి, గిట్ హబ్ రిపాజిటరీ అంటే గిట్ హబ్ ప్రాజెక్ట్లో మనం స్టోర్ చేస్తున్నాం. ఓకేనా గైస్, సో మనం ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం తర్వాత కమాండ్ ఏంటి, మనం సక్సెస్ఫుల్గా ఈ కమాండ్స్ అన్ని ఫాలో అయిపోతున్నాం. లాస్ట్ కమాండ్ ఏంటి మనకి, గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. గైస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఏమన్నాడు, మెయిన్ అన్నాడు, కానీ ఇక్కడ మనం మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నామో లేదు. గైస్ ఇక్కడ మనం చూడండి, నేను ఎంటర్ కొడుతున్నా, మనకి ఎర్రర్ వస్తుంది. గైస్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమన్నాడు, ఫెయిలియర్ టు పుష్ అంటే ఫెయిల్ అయిపోయిందంట, పుష్ చేయడు. ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ ఏ బ్రాంచ్లోకి నేను పుష్ చేయమన్నా, మెయిన్ అనే బ్రాంచ్లోకి. కానీ మనం ఈ కమాండ్ రన్ చేసామా, ఈ కమాండ్ రన్ చేస్తే మనకి మెయిన్ అనే బ్రాంచ్ క్రియేట్ అయ్యేది. కానీ అసలు మనం ఇప్పుడు ఏ బ్రాంచ్లో ఉన్నాం ఎలా తెలుస్తుంది అన్నా అంటే, మనం గిట్ బ్రాంచ్ అని కమాండ్ కొట్టాలి. గిట్ బ్రాంచ్ అని కమాండ్ కొడితే అంటే మన రిపాజిటరీలో ఎన్ని బ్రాంచెస్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయో అన్ని బ్రాంచెస్ వస్తాయి అనమాట. మనం ఇప్పుడు మన ప్రజెంట్ దేంట్లో ఉన్నాం, అసలు ఉన్నదే ఒకటి, మనం దాంట్లోనే ఉన్నాం. సో మనం ఏం కొట్టాలంటే గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. ఓకేనా, మనం ఎప్పుడైతే మాస్టర్ అని కొట్టామో సో ఆటోమేటిక్గా మన మాస్టర్ అనే బ్రాంచ్లోకి మన ఫైల్ స్టోర్ అయిపోద్ది. ఓకేనా గైస్, మన సక్సెస్ఫుల్గా స్టోర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చూద్దాం గైస్. బిఫోర్ దట్ మన రిపాజిటరీలో ఏమీ లేవు చూడండి, 2 బాక్స్ ఉన్నాయి. సో క్విక్ సెటప్ అని మనకి అని చెప్పారు, స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని. నేను వన్స్ రీఫ్రెష్ చేస్తున్నా గైస్, చూడండి phonepay.html వచ్చేసిందా. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ చేసేసాం. అంటే ఏంటంటే గూగుల్ డ్రైవ్లోకి మనం మీడియా ఫైల్స్ని ఎలా అయితే స్టోర్ చేసుకున్నాం, అలా మన ప్రాజెక్ట్ని కూడా గిట్ హబ్లోకి స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకుని సో అప్డేట్ చేయొచ్చు. అంటే మన ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. సో అలా అనమాట. సో ఓకే గైస్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఒక ఫ్యూచర్ యాడ్ చేస్తాను. చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు వర్షన్ కంట్రోల్ ఎలా అవుతుందో చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్, ఇప్పుడు నేను ఫోన్పే కదా, ఇప్పుడు నేను new.html. ఓకేనా, ఇదేంటి ఫ్యూచర్. ఇప్పుడు ఇది ఫోన్పే అంతకుముందు ఉన్నది, ఇప్పుడు నేను ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోకి ఏంటి, జస్ట్ మళ్ళీ ఏం రాస్తున్నానంటే HTML. ఇప్పుడు నేను దీంట్లో ఏం టైప్ చేస్తానంటే న్యూ ఫీచర్, జస్ట్ న్యూ కోడ్. ఓకేనా గైస్, ఇప్పుడు నేను ఏం చేశానంటే న్యూ కోడ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కొట్టా, ఇక్కడ మనకి మరి ఇక్కడ సేవ్ అయిపోవాలి కన్నా అంటే సో సేవ్ అవ్వదు. మనం ఎప్పుడైతే అప్డేట్ చేసుకున్నామో ప్రతిసారి మనం పుష్ చేసుకోవాలి, అప్పుడే మన కోడ్ అనేది గిట్ హబ్లోకి స్టోర్ అవుద్ది. ఓకే గైస్, ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేశాను. కొత్త ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మళ్ళీ మనం టెర్మినల్లోకి వచ్చి మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు తర్వాత ఏం కొట్టాం, ఇనిషియలైజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఏం చేసాం, మనం గిట్ ఇనిషియలైజ్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ టైం గిట్ ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత టైం చేయవసరం. తర్వాత కమాండ్ ఏం కొట్టాం, స్టేటస్ కొట్టాం. అంటే మన ఫోల్డర్లో గైస్ ఇప్పుడు మనం స్టేటస్ కొట్టాం, TATS గైస్ మన స్టేటస్ చూడండి. ఇప్పుడు నేను కొత్త క్రియేట్ చేసిన ఫైల్ అసలు అన్ట్రాక్డ్ అంటే దీన్ని గిట్ హెల్ప్తో మనం ఏమీ చేయలేం, ఎందుకంటే ఇది స్టోర్ అయ్యి లేదు అని చెప్తుంది. సో మనం ఏం చేద్దాం, గిట్ యాడ్ గైస్. ఇందాక మనం నేను ఇచ్చే కదా ఫైల్ నేమ్, అలా ప్రతిసారి ఫైల్ నేమ్ ఇవ్వకోకుండా జస్ట్ గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇస్తే ఆటోమేటిక్గా మన దాంట్లో ఎన్నైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. జస్ట్ మనం ఏమి ఇచ్చినప్పుడు గిట్ యాడ్ చేసాం. కానీ కమిట్ ఇవ్వాలి. కమిట్ అని ఎందుకు ఇవ్వాలి, మనం ఏదైతే ఫ్యూచర్ ఇస్తున్నామో దానికి ఒక నేమ్ అనమాట.
సో గిట్ కమిట్ -m. సో మనం ఏం చేద్దాం, న్యూ అప్డేట్. ఓకేనా గైస్, ఇప్పుడు మన ఫోన్పేకి కొత్త అప్డేట్ మనం యాడ్ చేస్తున్నాం, గిట్ కమిట్ -m న్యూ అప్డేట్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి ఒక ఫైల్ చేంజ్ అయిందంట, క్రియేటివ్ నోడ్ ఒక ఫైల్ చేంజ్ అని చూద్దాం. మనం ఏం చేసాం, కొత్త ఫైల్ యాడ్ చేసాం, కమిట్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా పుష్ చేసేవచ్చు. ఇప్పుడు ఎందుకంటే పుష్ చేసేవచ్చు అంటే మనం ఆల్రెడీ ఏ ఆరిజిన్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఆల్రెడీ మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాం, ఈ ఆరిజిన్లో ఉన్నాం ఇప్పుడు. సో మనం ఫస్ట్ టైం మాత్రమే ఇలా మనం కొట్టాలి పుష్ -u ఆరిజిన్ మెయిన్ అని. సో నెక్స్ట్ టైం మాత్రం నుంచి జస్ట్ గిట్ పుష్ అంటే ఆటోమేటిక్గా పుష్ అయిపోద్ది మన కోడ్. ఓకే గైస్, సో ఇది కూడా మనకి పుష్ అయిపోయింది. దీంట్లో పుష్ అయిపోయింది మాస్టర్ అనే బ్రాంచ్లోకి. గైస్ ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్ ఇందాక మనకి phonepay.html ఒక్కటే ఉంది. గైస్ ఇప్పుడు మనం చూద్దాం. గైస్ చూడండి, మనకి న్యూ ఫీచర్ కూడా వచ్చేసింది. అంటే ఇదేమో ప్రీవియస్ యాప్ ఫోన్పే, ఇదేమో ఏంటి కొత్త ఫీచర్ ఆఫ్ ఫోన్పే. గైస్ ఇప్పుడు నేను నువ్వు చెప్పావు కన్నా అసలు వెనక్కి ఎలా వెళ్ళాలి, బ్యాక్కి ఎలా వెళ్ళాలంటే గైస్ ఇక్కడ నేను ఎన్నిసార్లు అయితే అసలు యాప్ని అప్డేట్ చేశాను గైస్, ఇక్కడ మనకు మొత్తం ఉంటుంది గైస్. చూడండి 2 కమిట్స్ అంట గైస్. ఇక్కడ చూడండి నా ఇనీషియల్ ఫోన్పే ప్రాజెక్ట్ ఏంటి, ఇదిగోండి గైస్, ఇనీషియల్ ఫోన్పే ప్రాజెక్ట్ యొక్క కోడ్ గైస్ ఇదిగోండి గైస్, phonepay.html. జస్ట్ ఆ కోడ్ అలాగే ఉంది గైస్. చూడండి వన్స్ ఎప్పుడైతే నాకు ఇది న్యూ అప్డేట్ వద్దనుకుంటానో వన్స్ గైస్ మనం ఇప్పుడు ఇనిషియల్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. అలా కాదు, నాకు ఇనిషియల్ ప్రాజెక్ట్ కన్నా న్యూ అప్డేటే బాగుందనుకుంటే దీన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు గైస్. అలాగే మనం ఎన్నిసార్లు మనం పుష్ చేస్తే అన్నిసార్లు మనకి ఇక్కడ సేవ్ అవుద్ది గైస్. మనం ఎన్నిసార్లు కమిట్ చేస్తే అన్నిసార్లు సేవ్ అవుద్ది. మనకి ఏంటంటే మనకి ఏదైతే మంచిగా అనిపించి అంటే ఈ కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది, ఎలాంటి బగ్స్ రావు అన్నప్పుడు మనం ఎయిదర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అయినా ఉంచుకుంటాం, లేకపోతే అంటే లైక్ ప్రాజెక్ట్ అంటే ప్రీవియస్ వర్షన్ అయినా డిప్లాయ్ చేసుకుంటాం, లేకపోతే అప్డేట్ వర్షన్ అయినా డిప్లాయ్ చేసుకుంటాం. అలా ప్రతి వర్షన్ని కంట్రోల్ చేసి విత్ ది హెల్ప్ ఆఫ్ గిట్. ఓకే గైస్, ఇలా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనకి గిట్హబ్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ తర్వాత మనకి గిట్హబ్లో ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే గైస్, మన గిట్హబ్లో ప్రాజెక్ట్ ఉంటేనే గిట్ సహాయంతో మనం ఇలా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చూసాం మనం, ఇప్పుడు మనం ఏం చూసామంటే మెథడ్ 1 ఏం చూసాం, యూజింగ్ టెర్మినల్ సహాయంతో మనం ఎలా పుష్ చేసుకోవాలో చూసాం గైస్. తర్వాత ఏంటి, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే గైస్, ఇది చాలా సింపుల్, అసలు దీనికి ఏం అవసరంలా గైస్. ఇక్కడ మీరు చూడండి ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ ఐకాన్లోకి వెళ్తే ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్, ఇక్కడ అప్లోడ్ ఏ ఫైల్స్ గైస్. ఇక్కడ అప్లోడ్ ఏ ఫైల్ క్లిక్ చేస్తున్నాను నేను గైస్. ఇక్కడ చూడండి డ్రాగ్ ఫైల్స్ హియర్ టు యాడ్ దెమ్ టు రిపాజిటరీ. అంటే నీ రిపాజిటరీకి ఇక్కడ నువ్వు జస్ట్ దాన్ని ట్రై చేస్తే చాలు గైస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డెస్క్టాప్లో ఉంది. డెస్క్టాప్లో మనం ఏం క్రియేట్ చేసాం, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి గైస్. సో ప్రాజెక్ట్ 1 నేను ఇప్పుడు ఏం చేస్తున్నా గైస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, నేనైతే న్యూ అనేది యాడ్ అవ్వాలి గైస్. ఓకేనా గైస్, మనం ఆల్రెడీ ఇంకోటి కొత్త క్రియేట్ చేద్దాం గైస్ ముందుగా, ఎందుకంటే మనకి పాత ఏమీ లేవు గైస్. మన ఫైల్సే అవసరం, మనకి ఫైల్సే కాదు గైస్, మనం ఏదైనా పుష్ చేసుకోవచ్చు గైస్. ఫైల్స్ అనే కాదు, అంటే కోడే కాదు, మనం ఇమేజెస్ కానీ ఏదైనా పుష్ చేసుకోవచ్చు గైస్. నేను ఇప్పుడు చూస్తున్నా సో 1 సెకండ్ గైస్. సో గ్యాలరీలోకి వెళ్ళి గైస్, సో గైస్, సో ఇది సెలెక్ట్ చేసా. సో గైస్ ఇది సెలెక్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను కమెంట్ ఏమిస్తున్నా, న్యూ వీడియో. ఓకే గైస్, న్యూ వీడియో వేస్తే ఇక్కడ ఏమి ఇస్తా, న్యూ 1 గైస్. ఇక్కడ కమిట్ చేంజెస్ అని కొట్టా గైస్. యాడ్ సమ్ ఫైల్స్ టు ఇంక్లూడ్ దిస్ కమిట్. 1 సెకండ్ గైస్. ఇక్కడ చూడండి ఏమంటుందో, యాడ్ సమ్ ఫైల్స్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్ కమిట్. అంటే నేనేం చేసా, ఇక్కడ కమిట్ చేసా, కానీ ఏం చేసా, ఇక్కడ నేను వీడియో చేసా, కానీ వీడియో అలా కాదు గైస్. మనం ఏమైనా పిక్చర్స్ కానీ లైక్ గైస్, ఇక్కడ నేను చూడండి నేను ఒక పిక్చర్ ఇస్తున్నా, సో లేకపోతే ఒక డాక్యుమెంట్ ఇస్తున్నా గైస్. సో గైస్ చూడండి, నేను ఇప్పుడు ఏదో ఒకటి ఫోటో ఇస్తున్నా. సో గైస్ చూడండి, ఇక్కడ డ్రాగ్ అడిషనల్ ఫైల్స్ గైస్. చూడండి ఇక్కడ అప్లోడింగ్ అయిపోయింది, director.jpg గైస్. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. దేని ద్వారా అంటే నేను ఎలాంటి కమెంట్స్ రాయకోకుండా జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను గైస్. ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నాను నేను
జస్ట్ ఇక్కడ శాంతా క్లాస్ బొమ్మ ఉంది, శాంతా క్లాస్ ఇమేజ్ నేను సెలెక్ట్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి శాంతా క్లాస్ ఇమేజ్ కూడా మనకి సెలెక్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ సెలెక్ట్ అవుతూ మ్యాటర్ కాదు, ఇది సెలెక్ట్ అయింది మనకి యాడ్ అవ్వాలి. మనకి యాడ్ అవ్వాలంటే గైస్ యాడ్ ఫైల్స్ వయా అప్లోడ్, ఇక్కడ మనం ఏం డిస్క్రిప్షన్ రాద్దాం. సో యాడ్ న్యూ ఫైల్స్ అని రాసి కమిట్ చేంజెస్ అని కొడితే గైస్ చూద్దాం మనం. సో ప్రాసెసింగ్ అవుతుంది గైస్. గైస్ ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్ ఉన్న ప్రాజెక్ట్స్కి ఈ కూడా యాడ్ అయిపోయినాయి గైస్. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఒక్క మెథడ్, ఫస్ట్ మెథడ్ ఏంటి, బై యూజింగ్ టెర్మినల్ గైస్. టెర్మినల్ అయితే మనం కమెంట్స్ వాడాలి. ఫస్ట్ కమెంట్ ఏంటి మనకి గెట్ ఇనిట్ ఎందుకు వాడతాం, గెట్ ఇనిట్ వాడటం వల్ల మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో గిట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఓకేనా గైస్. ఆ గిట్ అనేది ఇనిషియలైజ్ అవ్వడం వల్లే ఆ ఫోల్డర్ సహాయంతోనే మనం ప్రాజెక్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు, లైక్ వర్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు. గిట్ ఇనిష్ తర్వాత మనం లైక్ ఏం చేయాలంటే మనం ఫైల్స్ని యాడ్ చేసుకోవాలి. గిట్ యాడ్ ఫైల్ నేమ్, అలా కాకుండా మనం మొత్తం ఒకే ఫైల్స్ అన్నిటిని ఒకేసారి యాడ్ చేయాలంటే ఏం చేయాలి, గిట్ యాడ్ స్పేస్ డాట్ అని కమాండ్ రన్ చేస్తే మన ఫోల్డర్లో అంటే లైక్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో అంటే మనం ఏదైతే పాత దగ్గర ఓపెన్ చేసామో మన సిఎండిని, దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఆటోమేటిక్గా అన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. సో యాడ్ అయిపోయిన తర్వాత మనం ఏమి ఇచ్చుకోవాలంటే ఒక కమిట్ ఇచ్చుకోవాలి. సో ఈ కమిట్ ఎందుకంటే సో మనకి తెలుస్తాకి ఓకే ఇది ఎందుకు, ఇప్పుడు ఏం చేసింది ఏంటి అంటే ఈ పేరుతోనే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు గైస్, ఇది ఒక ఏ వర్షను, సో దీంట్లో మనం ఏం చేసామని. సో కమెంట్ ఇచ్చుకున్న తర్వాత ఏంది గైస్, సో ఆటోమేటిక్గా ఇంకా పుష్ చేసేస్తామే. సో ఓకే గైస్, ఇది టెర్మినల్. సో అలా కాకుండా బై యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చూడండి గైస్ ఎంత సింపుల్. జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి గైస్ ఇక్కడ చూజ్ యువర్ ఫైల్స్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటాం గైస్. సెలెక్ట్ చేసుకుని వదిలేస్తే కాదు గైస్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కమిట్ చేంజెస్ అని కొడితేనే మీకు కమిట్ అవుతుంది గైస్, లేకపోతే అవ్వవు. ఓకేనా గైస్, ఇలా అనమాట. అలాగే ఉందన్న బాగానే ఉంది, కానీ నేను ఇప్పుడు నాకు ఇది వద్దనుకుంటున్నాను, నేను రిపాజిటరీ డిలీట్ చేసేయాలని అంటే గైస్ అది కూడా చూద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి జస్ట్ మీ ప్రాజెక్ట్ని డిలీట్ గైస్, ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ డిలీట్ దిస్ రిపాజిటరీ. ఓకే గైస్, ఐ వాంట్ టు డిలీట్ దిస్ రిపాజిటరీ. సో ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ దిస్ ఫైల్స్ గైస్. జస్ట్ ఏం లేదు, మనం దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే చాలు. ఓకే గైస్, డిలీట్ దిస్ రిపాజిటరీ గైస్. ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను గైస్ చూడండి నాదేది గైస్, అంతకుముందు నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఫోన్పే ప్రాజెక్ట్ ఏది గైస్ ఉండదు. మన రిపాజిటరీ చూద్దాం, యువర్ రిపాజిటరీస్ గైస్. ఇక్కడ చూడండి సో డిలీట్ అయిపోయింది. ఓకేనా గైస్. సో అలా గైస్, సో చాలా అంటే చాలా సింపుల్. సో ఓకే గైస్, మనం ఇప్పుడు ఏం చూసాం, గిట్ అంటే ఏంటో చూసాం. సో గైస్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. గిట్ అంటే ఏంటి, గిట్ అనేది ఏంటంటే మనం ఏదైతే గిట్ హబ్లో సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ని గిట్ సహాయంతో కంట్రోల్ చేయొచ్చు. దేన్ని కంట్రోల్ చేయొచ్చు, ప్రాజెక్ట్ యొక్క వర్షన్ కంట్రోల్ చేయొచ్చు. వర్షన్ ఈజ్ నథింగ్ బట్ అప్డేట్, అంటే ప్రాజెక్ట్ యొక్క అప్డేట్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే అప్డేట్ చేసింది అలాగే ఉంచాలా లేకపోతే ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలా అనేది గిట్ సహాయంతో మనం చేయొచ్చు గైస్. అసలు ఇప్పుడు గిట్ హబ్ ఏంటంటే గిట్ హబ్లో ఉన్న కోడ్నే మనం గిట్ సహాయంతో వర్షన్ కంట్రోల్ చేయొచ్చు గైస్. అందుకే మనం రాసిన కోడ్ని గిట్ హబ్లో స్టోర్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మనం చూసాం, కమెంట్స్ కూడా చూసాం. ఇప్పుడు గైస్ ఇప్పుడు చూడండి గిట్ ఇనిషియలైజ్ అంటే గిట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది మన ఫోల్డర్లో, ప్రాజెక్ట్ ఫోల్డర్లో. గిట్ స్టేటస్ అంటే అసలు మన ఫైల్స్ ఏ సేవ్ అయినాయి, ఏ ట్రాక్డ్ అయినాయి, ఏ అన్ట్రాక్డ్గా ఉన్నాయి గైస్. అన్ట్రాక్డ్ అంటే గిట్ సహాయంతో మీరు ఏమి చేయలేరు, అంటే వర్షన్ కంట్రోల్ని చేయలేరు. ఆ ట్రాక్డ్ అవుతేనే మీరు చేయగలరు, అంటే రెడ్ కలర్లో వస్తే మీరు చేయలేరు, ఎలాంటి అప్డేట్స్ చేయలేరు గిట్ సహాయంతో. మీకు గ్రీన్ కలర్లో రావాలి అన్ని ఫైల్స్. సో గిట్ యాడ్ స్పేస్ డాట్ అంటే మీ ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉన్నారో దాంట్లో ఉన్న ఫైల్స్ కానీ ప్రాజెక్ట్ ఫోల్డర్స్ కానీ ఆటోమేటిక్గా అన్నీ యాడ్ అయిపోతాయి అనమాట. గిట్ కమిట్ -m అంటే సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనకి రిలేటెడ్గా ఉందో, అంటే సంథింగ్ ఇప్పుడు నేను ఫోన్పేకి ఒక లైక్ స్కానర్ అనే ఫీచర్ యాడ్ చేసాను గాయస్. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ స్కానర్ అని రాసుకుంటే సో మనం ఈజీగా మన ఫైల్ని ఐడెంటిఫై చేసి జస్ట్ మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలో లేకపోతే ప్రీవియస్ వర్షన్ ఉంచుకోవాలో తెలుస్తాకి జస్ట్ కమిట్ గైస్. గిట్ బ్రాంచ్ అంటే మనం అసలు ఏ బ్రాంచ్లో ఉన్నాం అది మొత్తం తెలుస్తుంది గైస్. లిస్ట్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ యూఆర్ఎల్ గైస్. ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో ఏం పెట్టాలి గైస్, ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో మీరు జస్ట్
ఈ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి గైస్. మీరు ఏదైతే యూఆర్ఎల్ ఉన్నారో అది యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి గైస్, ఓకేనా. అది మీ రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. సో గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ కాదు గైస్, మెయిన్ ప్లేస్లో మీ కరెంట్ బ్రాంచ్ నేమ్ పెట్టాలి, ఓకే గైస్. తర్వాత ఏం చూసాం, హౌ మెనీ వేస్ టు పుష్ కోడ్. ఒకటేంటి టెర్మినల్ ఉపయోగించి, ఇంకోటి ఏంటి డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే గైస్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూద్దాం గైస్, అసలు ఎందుకు గిట్ వాడాలి, అసలు గిట్ వాళ్ళ హెల్ప్ ఏంటి, అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, అసలు డిఫరెన్స్ ఆఫ్ గిట్ హబ్ మొత్తం చూసాం గైస్. మనం ఎలా అప్లోడ్ చేయాలో మన ప్రాజెక్ట్ని కూడా చూసాం. సో దట్స్ ఇట్ గైస్, సో దట్స్ ఇట్ ఫర్ డే 6 గైస్. సో రేపు ఏం చేద్దామంటే, మన మినీ ప్రాజెక్ట్ చేద్దాం గైస్ HTML CSSతో. మనం ఏం చేద్దామంటే CSS అడ్వాన్స్ టాపిక్స్ నేర్చుకుంటూ మనం చేసిన మినీ ప్రాజెక్ట్ లాగిన్ పేజ్ని ఇంకా అట్రాక్టివ్గా కనపడేలాగా చేద్దాం గైస్, ఓకేనా. రేపు ఎవరో మిస్ అవుతుంది గైస్, రేపొద్దున ఎందుకంటే CSSలో అడ్వాన్స్ టాపిక్స్ అన్ని రేపే కవర్ చేస్తున్నా గైస్. సో అది గైస్, సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి అంత అర్థమైందని అనుకుంటున్నాను. సో అది గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరికైతే మీ ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకుంటున్నారో, లేకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, ప్లీజ్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి గైస్, హెల్ప్ఫుల్ అవుద్ది. లేకపోతే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కోడ్ రాసి అలాగే మీ డివైజ్లో ఉంచేసుకుని గిట్ హబ్లో స్టోర్ చేయట్లేదో, సో వాళ్ళకు కూడా అసలు గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటో తెలియకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి గైస్, హెల్ప్ఫుల్ అవుద్ది. వాళ్ళు కూడా ఇప్పటికైనా తెలుసుకుని వాళ్ళు చేసిన ప్రతి కోడ్ గిట్ హబ్లో అప్లోడ్ చేస్తారు గైస్. సో ఐ హోప్ అందరూ నేర్చుకుంటారు అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో బాయ్ గైస్. సో రేపు కలుద్దాం కుమార్ క్లాస్లో. సో బాయ్ గైస్.